వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము ఎక్కడికి వచ్చామంటే వైజాగ్కి 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండకర్ల ఆవ చూడటానికి వచ్చేసాము. ఎంట్రన్స్లో ఉన్నాము. పార్కింగ్కి ఎటువంటి ఇబ్బంది లేదండి, ఫ్రీ పార్కింగ్ చేసుకోవచ్చు. కొండకర్ల ఆవ అనేది దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఒక ప్రసిద్ధ మంచినీటి సరస్సు మరియు పక్షుల అభయారణ్యంగా కూడా చెప్తారంట. ఇది ఒక ప్రత్యేకమైన మరియు అంతరించిపోతున్న అటవీ రకాన్ని కలిగి ఉంటుందంటండి. ఈ కొండకర్ల ఆవ అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం కొండకర్ల గ్రామంలో ఉంది. ఈ కొండకర్ల ఆవ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుందంట. ఇంకా 405 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఈ సరస్సులో బోటింగ్ చేసే అవకాశాన్ని కూడా కల్పించారండి. బోటింగ్ కోసం టికెట్ ధర వచ్చేసి ఫ్యామిలీ ఒక్కరే వెళ్ళాలి అనుకుంటే 800 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. షేరింగ్ వెళ్ళాలి అనుకుంటే పర్ పర్సన్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఈ కొండకర్ల ఆవ ఇక్కడ ఉన్న వాళ్ళకే కాకుండా పర్యాటకులకు కూడా ఇష్టమైన ప్రదేశంగా మారింది. రెండు వైపులా కొబ్బరి చెట్లు ఇంకా పచ్చని కొండలతో సుందరమైన ఆకర్షణగా మనకు కనబడుతుంది. ఇక్కడ ఉన్న ప్రశాంతమైన వాతావరణం, అందమైన ప్రకృతిని చూడడానికి మీ కుటుంబ సభ్యులతో అలాగే ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి మంచి ప్లేస్ అనే చెప్పాలి. ఇక్కడ 2 బోట్లు కలిసి ఫాస్ట్గా వెళ్తున్నట్టుందండి, కానీ ఇది సింగిల్ బోటే, మేము వెళ్తున్న బోట్ అన్నమాట. బోటింగ్ చేసేటప్పుడు మనకి మధ్యలో తామర పువ్వులతో ఈ సరస్సు నిండి ఉంటుంది. కానీ ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి తామర పువ్వులు అయితే లేవండి. సీజన్లో నేను ఫోటో వేసాను కదా పైన, అలా ఉంటుందంట సరస్సు. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు మంచి సీజన్ అంటండి. అప్పుడు సరస్సు అయితే అలా తామర పువ్వులతో నిండి ఉంటుందంట. కానీ ఇప్పుడు తామర పువ్వులు ఏమీ లేవు. ఇప్పుడు మాత్రం పెద్ద పెద్ద ఆకులుండి చిన్న చిన్న పువ్వులు ఏవో ఉన్నాయండి. ఇంకో మా వాళ్ళిద్దరూ అందులో ఉన్న ఆకులు తెంపేసి పువ్వులు కూడా తీసేస్తున్నారు. ఈ ఆవ అనేక రకాల అన్య దేశ పక్షి జాతులకు నిలయం. అనేక రకాల వలస పక్షులు కూడా ఇక్కడికి వస్తాయంట. ఇక్కడ ఇంకొక గొప్ప విషయం ఏమిటి అంటే ఈ సరస్సు మధ్యలో ఒక శివలింగం కూడా ఉంటుందంట. ఆ లింగాన్ని మనం చేతితో కూడా తాకచ్చంటండి. ఇప్పుడు ఆ 2 బోట్లు వెళ్తున్నాయి కదా, ఆ 2 బోట్లు సెపరేట్గా మాట్లాడుకొని ఆ లింగం దగ్గరికి అయితే వెళ్తున్నారు. మాకైతే తెలియలేదు కాబట్టి మేము వెళ్ళలేదు. ఒకవేళ అలా వెళ్ళాలి అనుకుంటే 800 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మా బోట్స్ అయితే ఒడ్డుకు వచ్చేస్తున్నాయి. మా ప్రయాణం అయితే అయిపోయింది. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాల్సింది ఏమిటి అంటే ఈ బోట్ని గ్రామస్తులు 2 తాటి చెట్ల దొంగలను కలపడం ద్వారా బోట్లను తయారు చేశారంట. ఒక చెక్క మంచం లేదా దానిపై ఒక ఫ్లాంక్ ఉంచడం ద్వారా కూర్చోవడానికి వీలుగా తయారు చేశారంట. ఇది చాలా స్ట్రాంగ్గా కూడా ఉందండి. ఈ బోటింగ్కి వెళ్ళడం పిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది. షేర్ బోట్లో వెళ్ళాలి అనుకుంటే చూడండి అక్కడ ఎంతమంది ఉన్నారో అంతమంది జనంతో కలిసి వెళ్ళాలి. కొండకర్ల ఆవ సరస్సు మీదుగా బోటింగ్ చేయడం ఒక అద్భుతమైన అనుభవం. పార్కింగ్ పక్కన పిల్లల కోసం ప్లే ఏరియాను కూడా ఏర్పాటు చేశారంట. కొత్తగా ఏర్పాటు చేశారంటండి ఈ ప్లే ఏరియా మాత్రం. అలాగే పక్కన చిన్న రిసార్ట్ కూడా ఉందండి, స్విమ్మింగ్ పూల్ కూడా ఉందంటండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇవేనండి కొండకర్ల ఆవ యొక్క విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.